జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బుడంపాడు 2007 సంవత్సరంలో SGVRS ఎడ్యుకేషనల్ సొసైటీ చే స్థాపించబడిన సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కలలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో highly certified and experienced number 1 టీచింగ్ ఫ్యాకల్టీ చే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్. కోర్సెస్ ఆఫర్ డిప్లొమా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, CAD ఆర్ CAM అండ్ MBA. జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, మోడల్ ల్యాబ్లు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు. ప్లేస్మెంట్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ అవకాశాలు, ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది. AICTE అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది. మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి. మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి. జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బుడంపాడు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాల సబ్ డివిజన్ పరిధిలో రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని పోలీసులకు శక్తి టీం బృందానికి గోరంట్ల హాస్పిటల్ సిబ్బంది, స్వాతి షాపింగ్ మాల్ లో పనిచేసే సిబ్బంది రాఖీలు కట్టి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా శక్తి టీం సబ్ ఇన్స్పెక్టర్ హరిబాబు మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చీరాల, ఇంకొల్లు, అద్దంకి సర్కిల్లోని పాఠశాలలు, కళాశాలలో విద్యార్థులకు తదితరులకు శక్తి యాప్ గురించి యాప్ డౌన్లోడ్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ రాఖీలో మహిళలు, చిన్నారులు వాళ్ళ యొక్క అన్నదమ్ముల ప్రేమ మీద కట్టడం జరిగింది. మేము చీరాల శక్తి సబ్ లెవెల్లో మేము వర్క్ చేస్తుంటాము. మా ఎస్పీ గారు, బాపట్ల జిల్లా ఎస్పీ గారు శ్రీ కృష్ణరుడు IPS సార్ గారు వారి యొక్క ఆదేశాల మేరకు మేము ఈ యొక్క చీరాల సబ్ డివిజన్లో శక్తి టీంలో వర్క్ చేస్తున్నాము. మా శక్తి టీంలో 6 సభ్యులు ఉంటారు. మేము అప్ టు చీరాల నుంచి అద్దంకి వారికి కవర్ చేస్తూ స్కూళ్లలో, కాలేజీల్లో, అదేవిధంగా చిన్న చిన్న పారిశ్రామిక మహిళలు చేసేటువంటి చేనేత కుటీర పరిశ్రమల్లో కూడా, ఆ తర్వాత వస్త్రాలయాల్లో, ఇలాంటి వాటిలో మేము పర్యటించి వాళ్ళకి మేము భరోసా కల్పిస్తూ శక్తి వ్యాపారత అంటే ఏంటి, శక్తి టీం అంటే అసలు ఏంటి, దానివల్ల మీ ఉపయోగం ఏంటి, అది ఏ విధంగా మనం వినియోగించుకోవచ్చు అనేటువంటి దాని మీద మేము వాళ్ళకి ఒక అవగాహన కల్పిస్తూ ఆపద సమయంలో వీటిని వినియోగించుకుంటే ఏ విధంగా మేము సేవ్ చేస్తున్నటువంటి దాని మీద మేము ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం జరుగుతుంది. సెలవు ఇస్తున్నాం. థ్యాంక్ యూ టు ఆల్. ఉపాధ్యాయులు సమస్యలను పరిష్కరించడం మరియు సమాజంలో సామాజిక స్పృహ కల్పించడం UTF ముఖ్య లక్ష్యమని బాపట్ల జిల్లా UTF కోశాధికారి M. వెంకటేశ్వర రెడ్డి అన్నారు. ఆదివారం UTF 52వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద UTF జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మండలి UTF ప్రతినిధులు B. భానుప్రకాష్, B. శ్రీనివాస్ రెడ్డి, B. బాపూజీ రెడ్డి సతీష్, D. రాజు, A. శ్రీనివాస్ రెడ్డి, B. రాజేష్, విశ్రాంతి ఉపాధ్యాయులు CH ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. Gracias.
ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 52వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కర్లపాలెం మండల శాఖ ఆధ్వర్యంలో ఎంబీఓ ఆఫీస్ దగ్గర కర్లపాలెంలో యూటీఎఫ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా కార్యకర్తలందరికీ కూడా ఉద్యమాభినందనలు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆవిర్భావం నుండి కూడా గత 52 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రతి సమస్యలోనూ ముందుండి అన్ని విధాలుగా ఉపాధ్యాయులకు అండగా ఉంటూ అనేక డిమాండ్లను సాధించడం జరిగింది. ఈ 52 సంవత్సరాల్లో యూటీఎఫ్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవటం, ఉద్యమాల్లో ఎన్నో విజయాలని సాధించడం జరిగింది. అలాగే రాబోయేటువంటి కాలంలో కూడా రాష్ట్రంలో విద్యారంగ సంబంధించిన పోరాటాన్ని కొనసాగిస్తూ ఉపాధ్యాయుల కోసం నిరంతరం పోరాటాల్లో భాగంగా ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం యూటీఎఫ్ పనిచేస్తుంది. అదేవిధంగా విద్యారంగం, ముఖ్యంగా ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవటం, ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు కార్యక్రమాన్ని పెంచడంలోనూ ప్రతి యూటీఎఫ్ కార్యకర్త పనిచేయాలని, అవసరమైతే అదనంగా కూడా విద్యార్థులకు బోధన కల్పించి మన ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంలో ప్రతి యూటీఎఫ్ కార్యకర్త అంకిత భావంతో పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. Long live, long live. UTF long live. Long live, long live. UTF long live. Wadillali UTF. Wadillali. UTF. Wadillali. UTF. Wadillali. కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో అధ్యాపకులకు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ను నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనామ రామకృష్ణ మరియు కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఎన్టీయూకే మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కేవీఎస్ జి మురళీకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి టీచింగ్ మెథడాలజీ గురించి కళాశాల అధ్యాపకులకు అవగాహన కలగజేసినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ కేవీఎస్ జి మురళీకృష్ణ మాట్లాడుతూ నేడు ఇంజనీరింగ్ విద్యార్థులకు విద్యా బోధన ఆధునిక పద్ధతుల ద్వారా మరియు ఎలక్ట్రానిక్ ఉపకరణాల ద్వారా అందజేయడం వలన విద్యార్థులు తొందరగా సబ్జెక్టులను అవగాహన చేసుకోగలుగుతారని, వారి మీద ఎక్కువగా ఒత్తిడి లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను అభ్యసించడానికి వీలు కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు పాల్గొనలోని రంపిచెర్ల గ్రామంలో అన్నదాత సుఖీభావ సంబరాలను ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ లామ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు పాల్గొని ప్రసంగించారు. తొలుత మండల పరిషత్ కార్యాలయం నుండి రైతుల ట్రాక్టర్ల ద్వారా మార్కెట్ యార్డ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చెప్పిన పథకాలను అమలు చేస్తుందని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు చేసే వ్యాఖ్యలను పట్టించుకోవద్దని పేర్కొన్నారు. సాగర్ కాలువల ద్వారా వచ్చిన నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. మీరు రాని గ్రామాల్లో నాయకులు తెలియజేయాలని ఉన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్లు మొండితోక రాణి, పూనాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఓకే సార్ సార్ చూడండి సార్. మీడియా మిత్రులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారము. అన్నదాత సుఖీభవ. ఈరోజు అంబిషల్ల మార్కెట్ యార్డ్లో రైతులందరికీ కూడా ఏదైతే 20,000 రూపాయలు హామీ ఇచ్చామో కూటమి ప్రభుత్వం వైపు నుంచి, దాంట్లో మొదటి విడత ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళ అకౌంట్లో కాల్చి రావడం జరిగింది. అయితే రైతులందరికీ కూడా కోరేది ఒకటే, మంచిగా వర్షాలు పట్టడం స్టార్ట్ అయ్యాయి. కుడికాలం అయితే పూర్తిగా నిండి పూర్తిగా ప్రవాహంతో సాగుతూ ఉంది. రైతులందరినీ కోరేది ఒకటే, ముందుగా ఈ క్రాపింగ్ అనేది తొందరగా చేసుకునే బాధ్యత తీసుకోండి. ఎరువులకు సంబంధించి ఎక్కడా కూడా లోటు లేదు, అవసరం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎరువులకి జ్ఞానవిజయ్ కానీ అన్నీ కూడా ఏపీ కానీ అన్నీ కూడా అందుబాటులో తీసుకొస్తూ ఉన్నాము. అలాగే విత్తనాలకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఆందోళన చెందాల్సిన అన్నీ సరిపడా ఉన్నాయి. ఎక్కడైనా ఒకటి రెండు చోట్ల ఏమైనా ఉంటే కనుక తప్పకుండా మా దృష్టికి తీసుకురండి. అవి కూడా పనిష్ చేసే బాధ్యత అధికారుల పరంగా తీసుకుంటాం. వాళ్ళకు కూడా చెక్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అయితే ఒకటే, కూటమి ప్రభుత్వం వైపు నుంచి ఏదైతే హామీ ఇస్తామన్నామో అన్నీ కూడా ఒకటి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. 3 సిలిండర్లు ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం ఏదైతే 15,000 రూపాయలు ఇస్తామో అందరికీ కూడా వెళ్తా ఉంటున్నాము. అలాగే అన్నదాత సుఖీభవ పరంగా 20,000 రూపాయలు కూడా దాంట్లో మొదటి కూడా వేయడం జరిగింది. అలాగే 15వ తారీఖున ఉచిత బస్సు కూడా. ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారో ప్రతిపక్షం వైపు నుంచి అది జరగదని అవన్నీ కూడా తిప్పికొడుతూ ఎక్కడ వాళ్ళ రొంపిచేర మండలం నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో మార్కెట్ యార్డ్లో అన్నదాత సుఖీభవ PM కిసాన్ యోజన అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మొట్టమొదటి కార్యక్రమం ఇది అన్నదాత సుఖీభవ. ఎంతో చక్కగా 100 ట్రాక్టర్లతోటి రైతు నాయకులు కార్యకర్తలు కూడా రైతు బిడ్డలు రావడం జరిగింది. టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కూడా ఉమ్మడి కూటమిది, ఒకే మాట ఒకే బాట. రైతు పక్షాన ఉంటాము, మహిళల పక్షపాతగా ఉంటాము. అదేవిధంగా అన్ని పెన్షన్లు ఇవ్వడానికి ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడానికి ఈ ఉమ్మడి కూటమి రెడీగా ఉందని చెప్పి తెలియజేస్తూ మరి టీడీపీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించిన రొంపిచెర్ల మండల రైతు నాయకులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా రైతు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి, మరి నీటి సొసైటీ చైర్మన్లకు, అదేవిధంగా సొసైటీ చైర్మన్ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని వైద్య రంగంలో మరో అధునాతన అధ్యాయాన్ని జోడిస్తూ నర్సరావుపేటలోని శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అత్యాధునిక రక్తనాళ హై రిజల్యూషన్ సిటీ స్కాన్ సౌకర్యాన్ని నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు మరియు శాసనసభ్యులు డాక్టర్ అరవింద్ బాబు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ ఈ అత్యాధునిక సాంకేతికతను ప్రవేశపెట్టడం ద్వారా స్థానికులకు అత్యుత్తమ వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఇటువంటి సౌకర్యాలు తరచుగా అందిపుచ్చుకుంటూ పల్నాటి ప్రాంతానికి చేరువ చేస్తున్న హాస్పిటల్ ఎండీ డాక్టర్ గార్లపాటి కృష్ణకాంత్ ని అభినందించారు. ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ పల్నాడు జిల్లా వైద్య రంగంలో ఈ సరికొత్త సాంకేతికత ఒక మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. ఇక్కడ దిస్ ఇస్ ద డయామీటర్, దిస్ ఇస్ ద లూమినల్ ఏరియా. ఇది వెసల్ స్టార్టింగ్. ఈ కర్సర్ ఎక్కడ కావాలంటే ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ తో చూసుకొని ఇక్కడ నారోయెస్ కాకుండా ఆధ్వర్యంలో నడుస్తున్నాం దత్తా హాస్పిటల్ నర్సరావుపేట నగరంలో మంచి సేవ చేస్తూ ఉన్నాం. ఆయన ఎప్పుడు కూడా మంచి ప్యాషనేట్గా కిడ్నీకి సంబంధించిన వాటి గురించి కానీ, కార్డియాకి సంబంధించిన వాటి గురించి కానీ ఎప్పటికప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటారు. దాని గురించి ఎప్పుడు కూడా కొత్త టెక్నాలజీని తీసుకోవడం, దాంట్లో ఎప్పటికప్పుడు కొత్తగా ట్రైన్ అవ్వడం అనేది చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఏదైతే గుండెకి సంబంధించి ఓసిటీ పరికరం ఉందో దాన్ని జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా లేదు. అటువంటి పరికరాన్ని ఇంపోర్ట్ చేసి వేరే దేశాల నుంచి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి మరింతగా సంబంధించి ఇక్కడ ప్రజలకి గుండెకి సంబంధించిన గాజుల పైన అత్యంత తక్కువ ఖర్చుతో, అలాగే ఆపరేషన్
వేరే కాంప్లికేషన్స్ ఎక్కువగా లేకుండా జరిగే విధంగా ఈ పరికరాన్ని తీసుకొచ్చి ఇంపోర్ట్ చేసి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతూ ఉంది. ఇది మా అందరికీ కూడా ఎంతో గర్వకారణం. అది నర్సాపేటలో జరుగుతుంది, రాష్ట్రంలో ఎక్కడా లేకుండా ఇక్కడ ఉండటం అనేది. ఇక్కడ గడిచిన 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు చూస్తూ ఉన్నాం. అత్యధికంగా హాస్పిటల్స్ వస్తూ ఉన్నాయి నర్సాపేటలో. ఎక్కడా లేని స్పెషలైజేషన్ ఉన్న డాక్టర్స్ అందరూ కూడా వస్తూ ఉన్నారు. అన్ని దాదాపు అందరూ స్పెషలిస్టులు కూడా నర్సాపేటకు వచ్చారు. నెక్స్ట్ స్టెప్ ఇవాళ పల్నాడు జిల్లా నర్సాపేట శ్రీ దత్త హాస్పిటల్లో మరి చైర్మన్ గారు డాక్టర్ కృష్ణకాంత్ గారు, అదేవిధంగా మరి మిసెస్ డాక్టర్ మేనేశ్వరమ్మ గారు, అమ్మాయి కూడా కార్డియాలజిస్టు, ఒక సరికొత్త పరికరాన్ని వాళ్ళ లాంచ్ చేయడం జరిగింది. అంటే కార్డియాలజీలో ఉపయోగించే క్యాథలాబ్ అనే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇవాళ కొత్తగా ఇన్నోవేషన్ ద్వారా ఓసిటీ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆప్టికల్ కలర్ టోమోగ్రఫీ అంటే ఒక యాంజియోగ్రామ్ చేసిన తర్వాత మళ్ళీ స్టెంట్ వేస్తారు కదా, యాంజియోప్లాస్టీ అంటారు దాన్ని. యాంజియోప్లాస్టీ సరైన ప్రాంతంలో సరైన లొకేషన్లో వేయటానికి ఆ కర్నరీ ఆర్టరీ యొక్క డయామీటర్ చూసి కరెక్ట్గా స్టెంట్ దాంట్లో కూర్చునేటట్టు వేయడానికి వాడే పరికరాన్ని ఓసిటీ అంటారు. ఇది మన గుంటూరు జిల్లాలో, కోస్తా జిల్లాలో మొట్టమొదటిసారిగా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. ఇవాళ ఏఐ వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా సరికొత్త ఇన్నోవేషన్ జరుగుతూ ఉన్నాయి. సైంటిఫిక్గా ఎన్నో మరి పరికరాలు కనిపెట్టడం జరుగుతుంది. ఇవాళ రోబోటిక్ సర్జరీస్, రోబోటిక్ కర్నరీ యాంజియోప్లాస్టీ, రోబోటిక్ కర్నరీ యాంజియోగ్రామ్, అదేవిధంగా అన్ని కార్యక్రమాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నడిచే ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ అంటే గుండె రక్తనాళాల సిటీ స్కాన్ యంత్రాన్ని విజయవంతంగా గౌరవనీయులు చదలవాడ అరవింద్ బాబు గారి చేతి మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ పరికరం ప్రత్యేకత ఏంటి అంటే, సార్ చెప్పినట్లుగా గుండె రక్తనాళాల్లో యాంజియోగ్రామ్ చేసినప్పుడు రక్తనాళం లోపల ఖాళీ ప్రదేశం మాత్రమే మనకు కనబడుతుంది. రక్తనాళం గోడల్లో ఏముందనేది మనకు తెలియదు. ఆ గోడల్లో దాక్కున్న శత్రువు, అది కాల్షియం కావచ్చు, లిపిడ్ కావచ్చు, అంటే కొవ్వు గడ్డలు కావచ్చు, ఫైబర్ కావచ్చు. సో వీటిని ఏ రకంగా ట్యాకిల్ చేయాలనేది మనకి ముందుగానే ఒక ముందస్తుగా ఇన్ఫర్మేషన్ అనేది ఓసిటీ ద్వారా తెలుస్తుంది. అలాగే స్టెంట్ వేసిన తర్వాత సార్ చెప్పినట్టుగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేయాలి, ఎంత డయామీటర్ స్టెంట్ తీసుకోవాలి, ఎంత ఎడ్జ్ టు ఎడ్జ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఓసిటీతో వస్తుంది. అలాగే స్టెంట్ అమరిక తర్వాత కూడా ఎడ్జ్ టు ఎడ్జ్ మన ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ద్వారా ఏదన్నా ఇన్కంప్లీట్ ఎక్స్పాన్షన్ అంటే ఇంకా నీట్ గా ఎక్స్పాండ్ చేయాల్సిన ఏరియాస్ ఏమన్నా ఉన్నాయా స్టెంట్ లో అనేది కూడా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్, రక్తనాళం గోడల్లో ఉండే మైక్రో బ్రేక్స్ అంటే అతి సూక్ష్మమైన పగుళ్ళు కూడా దీనిలో స్పష్టంగా కనిపిస్తాయి. సో దీని ద్వారా ఇంటర్నేషనల్ గా ఉన్న ప్రోటోకాల్ ఏంటి అంటే, ఏ రకమైన యాంజియోప్లాస్టీ కూడా ఓసిటీ లేకుండా లేదంటే ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ లేకుండా చేయొద్దు అనేది. ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ కూడా ఇంకొక రకమైన గుండె రక్తనాళాల ఇమేజింగ్ సిస్టమే. అయితే మీకు అందరికీ తెలిసినట్టుగా అల్ట్రాసౌండ్ అంటే జిల్లా కారంపూడి పట్టణంలోని బస్టాండ్ సెంటర్ లో శనివారం సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ మండల అధ్యక్షులు గణిత అమరయ్య మాట్లాడుతూ 4000 పైచీలకు చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు చేసిన ఏకైక వ్యక్తి సూపర్ స్టార్ అని మహేష్ బాబు అని, బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని వారు అన్నారు. అనంతరం పలు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కలిసి కేక్ కట్ చేసి సూపర్ స్టార్ మహేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బాలకృష్ణ పడుతున్నారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి చప్పటి రాము గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి 50వ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మహేష్ బాబు అభిమాన సంఘానికి ముందుగా నా ధన్యవాదాలు.
సూపర్ స్టార్ కృష్ణ వారపుడిగా సినీరంగ ప్రవేశం చేసి అనకకాలంలోనే సూపర్ స్టార్ గా ఎదిగి ఇండస్ట్రీలో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోగొచ్చు తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రతి ఒక్క అధ్యాయాన్ని సృష్టించుకున్న మహేష్ బాబు గారు 50వ జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషం. ముందు మహేష్ బాబు గారు విభిన్నమైన పాత్రలు పోషించి తెలుగు సినీ పరిశ్రమలో ఒక చరిత్ర సృష్టించాలని, చరిత్రలో నిలిచిపోయేలా పాత్రలు పోషించాలని, ఆయన 2 గోడలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తిరుగంతో జీవించాలని చెప్పి మనసారా కోరుకుంటూ మా అందరి తరఫున మహేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కృష్ణా మహేష్ ఫ్యాన్స్ కారంపూడి మండలం అనేక గ్రామాల నుంచి విచ్చేసిన అభిమానులకు స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మహేష్ బాబు గారి పుట్టినరోజు ఈ రోజుకి 50వ సంవత్సరం సందర్భంగా అన్ని ఫ్యాన్సుల అధ్యక్షుల్ని, అన్ని ఫ్యాన్సుల అభిమానుల్ని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ వచ్చేసినందుకు ముఖ్యంగా వారికి పేరు పేరున ధన్యవాదాలు. ఒక బాబు గుండె ఆపరేషన్ ఇబ్బందులు ఉంటే మహేష్ బాబు గారు దగ్గరుండి ఆపరేషన్ చేయించి 4,500 గుండె ఆపరేషన్ చేయించిన కనుక మహేష్ బాబు గారికి వచ్చిందని ఈ సందర్భంగా చెప్పుకుంటున్నా. అదేవిధంగా గురుకాలాన్ని గట్ట తీసుకొని చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా కృష్ణ గారి వారసత్వాన్ని చాటుకుంటూ లెక్కలేని అంశం పేరు నిలబెట్టుకుంటూ అన్ని విధాల అందరికీ అందుబాటులో ఉంటే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన 50వ పుట్టినరోజు 50 అనేది అంకె మాత్రమే. ఆయన వయసు 30 సంవత్సరాల ఊపిరిలాగా ఉన్నాడు. ఆరోగ్య నియమాలు పాటిస్తూ యోగా చేస్తూ మితాహారం తింటూ అతని శరీరాన్ని 30 ఏళ్ల యువకుడుగా మలుచుకున్నాడు. ఇతను 29వ సినిమా రాజమౌళి సినిమా కోసం తనను తాను మలుచుకున్న తీరు మనంతా హర్షించదగ్గది. అట్లానే ఈ 28 సినిమాల్లో 7 ఫిలింఫేర్ అవార్డులు, సైమ్ అవార్డులు, నంది అవార్డులు, సంగీత అవార్డులు 28 సినిమాలు గాను 15 అవార్డులు తెచ్చుకున్నాడు. ఇటువంటి నటన హీరో ఫ్యాన్స్ అయినందుకు నేను చాలా గర్విస్తున్నాను. అట్లానే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.